హలో ఆల్, వెల్కమ్ టు స్తవ్య లెర్నింగ్. ఈ వీడియోలో మీకు వెబ్సైట్ ఎలా యూజ్ చేయాలో నేను డిస్కస్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ గూగుల్ ఓపెన్ చేసి www.stavyalearning.com అని కానీ టైప్ చేస్తే మీకు ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. వన్స్ ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత లాగిన్ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ లాగిన్ పైన క్లిక్ చేయండి. వన్స్ మీరు లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఫ్లో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఐదర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ అయి ఉంటే యూ కెన్ జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని లాగిన్ అయిపోవచ్చు, సైన్ ఇన్ అయిపోవచ్చు. ఇక్కడ వెన్ మీరు కొత్తగా కనుక వచ్చుంటే మాత్రం ఫస్ట్ సైన్ ఇన్ కింద కనిపించే రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేయండి. ఈ రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని వన్ బై వన్ ఫిల్ చేస్తూ వెళ్ళండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం మీ కంప్లీట్ నేమ్ ఇవ్వండి విత్ యువర్ సర్ నేమ్. అంటే సర్ నేమ్ మొత్తం కంప్లీట్గా టైప్ చేయండి విత్ యువర్ కంప్లీట్ నేమ్. షార్ట్ కట్స్ ఇవ్వకండి. ఎందుకు అంటే ఇన్ కేస్ ఆల్రెడీ యూజర్ నేమ్ ప్రీవియస్గా ఎవరైనా యూజ్ చేస్తుంటే మీకు యూజర్ నేమ్ నాట్ వ్యాలిడ్ అని వస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లం రాకుండా ముందే చెప్తున్నాను. కంప్లీట్ సర్ నేమ్ విత్ యువర్ నేమ్ ఇస్తే మాత్రం ఆ ప్రాబ్లం ఉండదు. ఆర్ మీరు కావాలంటే ఈమెయిల్ అడ్రస్తో అయినా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. నా ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ దగ్గర మాత్రం ఇంకొక పాయింట్ కేర్ఫుల్గా వినండి. ఏదైతే మీ డివైస్లో ప్రెసెంట్ మీకు అవైలబుల్గా ఉంటుందో ఆ ఈమెయిల్ మాత్రమే ఇవ్వండి. ఇక్కడ వేరే డివైస్లో ఉండి మీకు యాక్సెస్ లేని ఈమెయిల్స్ మాత్రం ఇవ్వద్దు. రీజన్ ఏంటంటే ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ తర్వాత వెరిఫికేషన్ వస్తుంది కాబట్టి వేరే దగ్గర ఉంటే మీకు ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఈమెయిల్ కింద ఉన్న పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది వెబ్సైట్‌కి మీరు సెట్ చేసుకునే న్యూ పాస్వర్డ్ తప్ప మీ మెయిల్ ఐడీ పాస్వర్డ్ ఎంటర్ చేయొద్దు. అర్థమవుతుందా? సో మెయిల్ ఐడీ పాస్వర్డ్ కాదిది. ఈ వెబ్సైట్‌కి మన స్తవ్య లెర్నింగ్ వెబ్సైట్ మీరు ఎంటర్ అవ్వాలంటే మీరు కొత్తగా క్రియేట్ చేసుకునే పాస్వర్డ్ అయి ఉండాలి. ఆ పాస్వర్డ్ కొంచెం మీకు గుర్తుండేలా ఈజీగా పెట్టుకోండి. లేకపోతే మళ్ళీ మళ్ళీ ఫర్గట్ పాస్వర్డ్ చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. సో మీ ఈజీగా గుర్తుండేలా కొంచెం పాస్వర్డ్‌ని సెట్ చేసుకోండి. డన్. వన్స్ ఇది అయిన తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక మెయిల్ వెరిఫికేషన్ స్తవ్య లెర్నింగ్ టీమ్ నుంచి వస్తుంది మీకు. సో ఈమెయిల్ వెరిఫికేషన్ ఇక్కడ చూడాల్సిన స్టెప్స్ ఏంటంటే ఈమెయిల్ వెరిఫికేషన్ మెసేజ్ మీకు డైరెక్ట్గా ఇన్బాక్స్లో కనిపిస్తుంది. సమ్ టైమ్స్ మీకు ఆల్ మెయిల్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది, లేకపోతే స్పామ్లో కూడా ఉండొచ్చు. సో అందుకనే వన్స్ వెరిఫికేషన్ రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత వెరిఫికేషన్ చేసేటప్పుడు మెయిల్ ఓపెన్ చేసి ఒక్కసారి చూడండి, ఇన్బాక్స్ ఓపెన్ చేయండి. ఇన్ కేస్ ఇన్బాక్స్లో కనిపించలేదు ఆల్ మెయిల్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ ఆల్ మెయిల్లో కూడా కనిపించలేదు దెన్ స్పామ్ పైన క్లిక్ చేయండి. ఖచ్చితంగా వీటిలో ఎక్కడో చోట మీకు మెయిల్ వెరిఫికేషన్ మెసేజ్ అయితే కనిపిస్తుంది. సమ్ టైమ్స్ ఇంకో ప్రాబ్లం మీకు ఏమవుతుందంటే మీ స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల కూడా మెసేజ్ కనిపించకపోవచ్చు. కాబట్టి ఒకసారి స్టోరేజ్ని ఫ్రీ అప్ చేసుకోండి. ఈ 4 స్టెప్స్లో ఏదో ఒక దగ్గర అయితే ఖచ్చితంగా మీకు మెయిల్ కనిపిస్తుంది. ఇన్బాక్స్, లేకపోతే ఆల్ మెయిల్ పైన క్లిక్ చేయండి, లేకపోతే స్పామ్. ఇన్ కేస్ ఇక్కడ లేదు అంటే పక్కా స్టోరేజ్ ప్రాబ్లం మీకు. సో ఇది ఒక్కసారి వెరిఫై ఈమెయిల్ అడ్రస్ వన్స్ ఈ మెసేజ్ వచ్చి ఆ వెరిఫై ఈమెయిల్ అడ్రస్ పైన క్లిక్ చేయంగానే యుల్ డైరెక్ట్లీ రీడైరెక్టెడ్ టు ద వెబ్సైట్. ఇక్కడ లాగిన్లో మీరు ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ లాగిన్ దగ్గర మేము వీ హ్యావ్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ 1 లాగిన్ పర్ యూజర్. సో అందుకని మీకు ఎప్పుడైనా కానీ ఒక్క డివైస్లో ఒకసారి లాగిన్ అయిన తర్వాత వేరే డివైస్లో మీరు లాగిన్ చేయడానికి ట్రై చేసినా అది అవ్వదు. సో వెంటనే మీరు ఏం చేయాలంటే ఇన్ కేస్ లెట్స్ సే మొబైల్‌లో చేశారు, ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. దెన్ ల్యాప్‌టాప్ ఓపెన్ చేయంగానే క్లియర్ ఆల్ యాక్టివ్ లాగిన్స్ పైన క్లిక్ చేస్తే మొబైల్‌లో ఆటోమేటిక్‌గా లాగిన్ అనేది క్లియర్ అయిపోతుంది. దెన్ మీరు ల్యాప్‌టాప్‌లో యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఫర్ ద రిస్ట్రిక్టెడ్ పర్పస్ ఓన్లీ 1 లాగిన్ ఫర్ 1 డివైస్. ఒక్క లాగినే అవుతుంది ఒక రిజిస్ట్రేషన్‌కి. కాబట్టి ఇక్కడ కేర్‌ఫుల్. క్లియర్ చేసుకొని మాత్రమే యూజ్ చేసుకోండి. దెన్ వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత యూ కెన్ హ్యావ్ దిస్ వ్యూ. ఇక్కడ వ్యూలో మీకు కనిపించేటట్టుగా ఫస్ట్ ఆల్ కోర్సెస్ పైన క్లిక్ చేయండి. వన్స్ మీరు ఆల్ కోర్సెస్ పైన క్లిక్ చేస్తే మీకు అవైలబుల్ కోర్సెస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి వన్ బై వన్. ఇక్కడ మీకు ఆల్రెడీ మేము ఫ్రీ క్రాష్ కోర్స్ బుక్ మేము ప్రొవైడ్ చేసాం కాబట్టి దీనిలో కనుక మీరు క్లిక్ చేస్తే మీకు దానిలో మేము ప్రొవైడ్ చేసిన కంటెంట్ అంతా ఆటోమేటిక్గా కనిపిస్తుంది. దెన్ ఈ స్టెప్ తర్వాత మీరు వన్స్ స్టార్ట్ లెర్నింగ్ పైన క్లిక్ చేయగానే యూ కెన్ సీ ఆల్ దీస్ డీటెయిల్స్. తర్వాత మీ ఓన్ డాష్ బోర్డ్ స్టూడెంట్ మీ స్పెసిఫిక్ డాష్ బోర్డ్ కనుక చూడాలి అంటే మీరేం చేస్తారు, దెన్ అగైన్ ఈ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయగానే ఇది ఓపెన్ అవుతుంది. ఈ వ్యూ అంతా కూడా ట్యాబ్ కానీ ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ వ్యూ ఇదంతా. నెక్స్ట్ నేను మొబైల్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో వన్స్ ఇది డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. దెన్ ఎన్రోల్ కోర్సెస్ పైన క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఎన్రోల్ అయిన కోర్సెస్ ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అయితే వన్ బై వన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కోర్సెస్. ఎక్కడ మీ కోర్సెస్ ఉంటాయో చూసుకునే ప్లేస్ ఇదంతా. దెన్ మొబైల్ వ్యూ. ఇప్పుడు మొబైల్‌లో ప్రాబ్లమ్ ఏమవుతుందంటే అంతా బానే ఉంటుంది గానీ ఓన్లీ
వ్యూ అంటే స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కనిపించినట్టుగా డీటెయిల్‌గా కనిపించదు. సో, అందుకని చాలా వరకు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మొబైల్ ఇక్కడ మనకి కింద మెన్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపించే డేటా అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఐ హోప్ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. సేమ్ అన్నీ ఉంటాయి. జస్ట్ బికాజ్ ఆఫ్ ది ప్లేస్ మనకి మొబైల్‌లో తక్కువ ప్లేస్ ఉంటుంది కదా స్క్రీన్. అందుకని కింద కనిపిస్తుంది. సో, ఈ మెన్యూ పైన క్లిక్ చేశారనుకోండి, యూ కెన్ సీ. ఆ మెన్యూ పైన క్లిక్ చేయంగానే మీకు సీ హియర్. ఇప్పుడు మెన్యూ పైన క్లిక్ చేసామా? ఇక్కడ మీకు కావాల్సినయన్ని కనిపిస్తాయి. దెన్ ఎన్రోల్ కోర్సెస్ పైన క్లిక్ చేయండి. మీ కోర్సెస్ అన్నీ వన్ బై వన్ ఓపెన్ అయితాయి. సో, దిస్ ఈస్ ద ఫ్లో ఆఫ్ వెబ్‌సైట్. సో, మళ్ళీ వన్ బై వన్ ఒక్కసారి లాస్ట్ చెప్తున్నాను. ఒకసారి మనది ఓపెన్ చేయంగానే ఇలా కనిపిస్తుంది మీకు. లాగిన్ పైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ రిజిస్టర్డ్ యూజర్స్ అయితే యూ కెన్ సింప్లీ గో విత్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ యూజర్ నేమ్ ఎప్పుడైనా మీకు ప్రాబ్లమ్ అవుతుందంటే యూ కెన్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రెస్ ఆల్సో. కాబట్టి ఈమెయిల్ అడ్రెస్ అనేది చాలా క్రూషియల్ ఇక్కడ. సో, ఈమెయిల్ అడ్రెస్ ప్రాపర్‌గా ఎంటర్ చేయాలి. అండ్ ఆల్సో ఇంకొక మిస్టేక్ కూడా చేస్తున్నారు. ప్రాపర్ ఈమెయిల్ అడ్రెస్ ఎంటర్ చేయకపోయినా గానీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వదు. సో, అందుకని ఈమెయిల్ అడ్రెస్ ఒకటికి 2 సార్లు చూసుకొని మాత్రమే ఎంటర్ చేయండి. దెన్ ఈమెయిల్ అడ్రెస్ వన్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్ ఆర్ యూజర్ నేమ్ పాస్వర్డ్‌తో ఎంటర్ అయిపోవచ్చు. కొత్తగా ఉన్న వాళ్ళు రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసి ఈ ఫార్మ్ ఫిల్ చేయాలి. ఈ ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు ఈమెయిల్ అనేది మీకు అవైలబుల్‌గా ఉన్న ఈమెయిల్ మాత్రమే ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ కూడా మనకి వెబ్‌సైట్ పాస్వర్డ్ సెపరేట్‌గా సెట్ చేసుకోవాలి. ఈమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేయకండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దెన్ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ రిజిస్టర్ మీకు ఒక మెయిల్ వస్తుంది. కన్ఫర్మేషన్ ఈమెయిల్ వెరిఫికేషన్ ఫ్రమ్ ది స్తవ్య లెర్నింగ్. సో, ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మేక్ ష్యూర్ మీ మెయిల్‌లో ఫస్ట్ ఇన్‌బాక్స్ క్లిక్ చేయండి. ఇన్‌బాక్స్‌లో ఇన్ కేస్ కనిపించకపోతే ఆల్ మెయిల్ పైన క్లిక్ చేయండి. ఇఫ్ ఆల్ మెయిల్‌లో కూడా లేకపోతే స్పామ్ పైన క్లిక్ చేసి చూడండి. ఇన్ కేస్ ఇక్కడ లేదు అంటే స్టోరేజ్ ప్రాబ్లమ్. ఒకసారి స్టోరేజ్ మీ మెసేజెస్ క్లియర్ చేసి కొంచెం చూడండి. దెన్ యూ డెఫినెట్‌లీ ఫైండ్ దిస్ వెరిఫికేషన్ ఈమెయిల్. సింప్లీ మీరు వెరిఫై ఈమెయిల్ అడ్రెస్ అని కనిపించే దాని మీద క్లిక్ చేయండి. దెన్ యుల్ రీడైరెక్టెడ్ టు ద వెబ్‌సైట్. ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే మేము ఓన్లీ 1 లాగిన్ పర్ యూజర్ రిస్ట్రిక్ట్ చేసాం కాబట్టి మల్టిపుల్ థింగ్స్ అనేది పాసిబుల్ కాదు. క్లియర్ ఆల్ యాక్టివ్ లాగిన్స్ చేస్తేనే మీకు వేరే డివైస్ ఆర్ ల్యాప్‌టాప్‌లో మీరు చేయగలుగుతారు. ప్యారలెల్‌గా 2 వీటిల్లో అవ్వదు అని నేను చెప్తున్నా. సో, వన్స్ చేయాలి అనుకుంటే దీనిపైన క్లియర్ ఆల్ యాక్టివ్ లాగిన్స్ పైన క్లిక్ చేసి దెన్ యూ కెన్ లాగిన్, యూ కెన్ యూజ్ ఇట్. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ విత్ దట్. ఓకేనా? కాకపోతే 1 రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి చూసుకోండి. క్లియర్ పైన క్లిక్ చేయకపోతే అది తీసుకోదు మీకు. నెక్స్ట్ వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఇది మీకు ఓపెన్ అయిన వ్యూలో ఆల్ కోర్సెస్ పైన క్లిక్ చేయండి. దెన్ మనకి అవైలబుల్‌గా ఉన్న కోర్సెస్ అన్నీ మీకు డిస్‌ప్లే అయితాయి. దెన్ మీకు ఆల్రెడీ మేము ఎంసెట్ ఫ్రీ క్రాష్ కోర్స్ బుక్ పెట్టాం కాబట్టి దానిలో మీరు ఆటోమేటిక్‌గా ఓపెన్ చేసుకొని చూడొచ్చు. దానిలో ఏ ప్రాబ్లమ్ ఉండదు. వన్స్ అది ఓపెన్ చేసిన తర్వాత యూ కెన్ సీ ద కంటెంట్ అండ్ ద లేఔట్ ఆఫ్ ది చాప్టర్స్ అన్నీ కనిపిస్తాయి మీకు. దెన్ ఆఫ్టర్ దట్ ఇంకొక లాస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు మీ స్టూడెంట్ డాష్‌బోర్డ్ ఎలా చూడాలి అంటే మీరు వెబ్‌సైట్‌లో డాష్‌బోర్డ్ పైన క్లిక్ చేస్తే మీ పర్సనల్ స్టూడెంట్ డాష్‌బోర్డ్ కనిపిస్తుంది. దానిలో ఎన్రోల్డ్ కోర్సెస్ పైన గనుక క్లిక్ చేస్తే మీరు ఎన్రోల్ అయిన కోర్సెస్ ఏంటో క్లియర్‌గా కనిపిస్తాయి మీకు. క్లియర్? ఇంకొక పాయింట్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను మళ్ళీ మొబైల్ వ్యూ. మొబైల్ వ్యూలో మనకి స్పేస్ తక్కువ ఉండడం వల్ల మీకు మెన్యూ కింద కనిపిస్తుంది. ఈ మెన్యూ పైన క్లిక్ చేయండి. మళ్ళీ క్లియర్‌గా మీ డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. చూసారా మెన్యూ చూపిస్తున్నాను చూడండి మళ్ళీ. మెన్యూ పైన క్లిక్ చేయండి. సో, ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ మీకు ఎన్రోల్ కోర్సెస్ వస్తుంది మై ప్రొఫైల్ కింద. దానిపైన క్లిక్ చేశారనుకోండి మీరేదైతే కోర్సెస్ ఎన్రోల్ అయ్యి ఉన్నారో అవన్నీ మీకు డిస్‌ప్లే అయితాయి. సో, దిస్ ఈస్ ద ఫ్లో. ఒకసారి అందరూ దీన్ని కంప్లీట్ చేసేయండి.